హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. ఇది చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది ఐటీపీఎల్ అనమాట. సో ఇక్కడే గజినీ సినిమా షూటింగ్ కూడా అయ్యింది, మీకు గుర్తుండే ఉంటుంది. సో హిందీలో కూడా ఇక్కడే తీశారు, తెలుగులో కూడా ఇక్కడే తీశారు. సో మా ఇంటి నుండి 3-4 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. సో హరీష్ కూడా అక్కడే వర్క్ చేస్తారు టీసీఎస్లో. సో నేను రెడీ అయ్యాను. ఈరోజు ఒక షూట్ ఉంది ఇంద్రనగర్లో, వన్నమో అని ఒక రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు. సో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో మెట్రో చూడండి, ఇది బెంగళూరు మెట్రో. సో మేము క్యాబ్లో వెళ్తున్నాము. మెట్రో తీసుకోవటం కొంచెం కష్టం, వర్షం, మళ్ళీ క్యాబ్ తీసుకొని మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలి అని చెప్పి ఇంకా డైరెక్ట్ క్యాబ్లోనే. సో మీరు వెనకాల చూస్తున్న ఫ్రెండ్, హరీష్ ఫ్రెండ్, మ్యాక్రో ట్రావెలర్. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి, ఆయన హ్యాండిల్ మ్యాక్రో ట్రావెలర్ అని ఉంటుంది. సో ఆయన కూడా మాతో ఇక్కడ షూట్కి వచ్చారు, ఆయనకు కూడా షూట్ ఉందన్నమాట. సో మానవ్, తిను సౌమ్య వాళ్ళ టీంలో ఉంటాడు, తినే మ్యాక్రో ట్రావెలర్, ఈయనకు కూడా చేస్తున్నాడు అనమాట. సో ఇద్దరు, హరీష్ తను ఫ్రెండ్స్, యాక్చువల్లీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ సిన్స్ పాస్ట్ 12-13 years, 14 years, 15 years అయిపోయిందిలేండి. సో చూడండి అసలు డెకోర్ ఎంత బాగుంది ఇక్కడ వనమోలో. సౌమ్య కొంచెం అటు ఇటు వెళ్ళి చూస్తుంది ఎక్కడెక్కడి నుంచి షూట్ చేయొచ్చు యాంగిల్స్ అన్నట్టు. ఇంకా రేయాంష్ కూడా ఫాలో అయ్యాడు తన్ని. అసలు చూడండి ప్లేస్ అసలు ఎంత క్లాసీగా ఉంది, వైబ్స్, తర్వాత మ్యూజిక్, ఫుడ్ కూడా చాలా బాగుంటుందని చెప్పాడు హరీష్. ఆల్రెడీ తను లాంచ్ పార్టీకి వచ్చాడు ఇక్కడికి. సో అందుకని చెప్పి ఈరోజు ఒక షూట్ చేయాలి, వాళ్ళు అడిగారనమాట, వనమో వాళ్ళు షూట్ చేయండి మా కాఫీ షాప్ని అని. సో ఇక్కడ కాఫీ ఆర్ట్ చేస్తున్నారు, ఇక్కడ చూడండి, అది క్లోజప్లో షాట్ తీస్తున్నాడు మానవ్. ఈ బరిస్తా చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. ఈ కాఫీ చేసే వాళ్ళని బరిస్తా అంటారనమాట. సో వీళ్ళు కాఫీ చేయటానికి ఒక కోర్స్ చేయాలి. సో బరిస్తా కోర్స్ అని ఉంటుంది అనమాట. సో ఆ కోర్స్ చేస్తే వీళ్ళని ఇట్లా కాఫీ షాప్స్లో జాబ్స్కి తీసుకుంటారు. చూడండి అసలు డెకోర్ చూడండి, నేను పైది టాప్ వ్యూ చూపిస్తున్నాను మీకు. డెజర్ట్స్ వచ్చినప్పుడు నేను షూట్ చేస్తాను, నా వీడియో షూట్ చేయండి అని చెప్పాను. సో అందుకని ఫ్యాన్సీ డెజర్ట్స్, తిరమిసు, డీకన్స్ట్రక్టెడ్, ఇంకా ఇది సమ్ చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్, ఏదో కేక్ చిన్నది. సో అది నేను చేశాను అనమాట. చూడండి డెకోర్, ఈ బయట యాంబియన్స్ ఇలా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా వీలైతే వెళ్ళండి ఇంద్రనగర్లో. సో చాలా బాగుంది. చెస్ట్ ఆఫ్ డ్రార్స్ ఐకియాలో కొన్నానని చెప్పాను కదా. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఈ టాప్లో ఉన్నవన్నీ కూడా క్రీమ్స్, లిప్ బామ్స్, తర్వాత మేకప్, ఇప్పుడు అప్పుడప్పుడు యూస్ చేసే మేకప్ అనమాట. లిప్స్టిక్స్ అన్నీ విడిగా పెట్టుకున్నాను, లిప్ గ్లాస్, ఇవన్నీ హ్యాండ్ క్రీమ్స్, తర్వాత నా పర్స్ కూడా ఇక్కడే, చిన్న పర్స్ అనమాట అది. జస్ట్ ఇది ఏమో ఎవ్రీడే మేకప్ లాంటిది, క్లిప్స్, ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అన్నీను, నెయిల్ పాలిష్, మేకప్ రిమూవర్స్, తర్వాత స్వాబ్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. ఇవి మిస్ట్లు అనమాట. ఫేస్ వాష్ చేసుకున్నాక మిస్ట్ వేసుకుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఫీల్. సో తర్వాత ఇక్కడ మిస్లేనియస్గా పెట్టుకున్న కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, ఇయర్ యాక్సెసరీస్, క్లిప్స్ అన్నీ కూడా లోపల బ్యాగ్స్లో పెట్టేసి ఉంచాను. సో ఎప్పుడైనా కూడా ట్రావెల్ అంటే గబగబా తీసుకోవచ్చని. ఇవి మేకప్ రిమూవర్, వైప్స్, ఈ మిస్లేనియస్ అని చెప్పాను కదా ఇది. తర్వాత హెయిర్ చేసుకోవటానికి యాక్సెసరీ అన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇలా సర్దుకున్నాను నేను. తర్వాత ఇది నెక్స్ట్ డే, నేను ఫ్రైడే నేను షూట్కి వెళ్తున్నాను ఒక రెస్టారెంట్లో, 2 Moons అని 1MG మాల్లో ఉంది, అది సౌమ్యతో కలిసి వెళ్తున్నాను. సౌమ్య నాకు షూట్ చేయబోతుంది అక్కడ. సో 1MG మాల్కి వెళ్ళాలి, కానీ ముందు శాంతినికేతన్ మాల్కి వెళ్తున్నాను, ఎందుకంటే నెయిల్స్ 2 బయటకు వచ్చేసాయి, స్టిక్ ఆన్వి. సో అందుకని ఫస్ట్ అవి ఫిక్స్ చేయించుకొని తర్వాత వెళ్దాము అని చెప్పి, సో అందుకని ఫస్ట్ నెక్సస్ శాంతినికేతన్ మాల్కి నెయిల్స్ అండ్ బియాండ్కి వచ్చి ఫిక్స్ చేయించేసుకొని ఇంకా బయలుదేరాము 1MG మాల్కి. సో ఇది శాంతినికేతన్ మాలే. సో ఇక్కడ రిలయన్స్ డిజిటల్ ఉంటుంది, చాలా బాగుంటాయి ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ 1MG మాల్కి వచ్చేసాము. ఇంకా వ్యాలే పార్కింగ్ ఇచ్చేసి ఇంకా వెళ్తున్నాము, ఎందుకంటే బేస్మెంట్కి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. సో 5th floor అనమాట, 5th floorలో ఉంది 2 Moons అనే రెస్టారెంట్. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాము. సో జీవా వాళ్ళు ఈ బెలూన్స్ ఇచ్చారు. జీవా వాళ్ళు సిల్వర్లోనే ఉన్నారు కదా, కానీ ఇప్పుడు గోల్డ్ కూడా
టూ మూన్స్ రెస్టారెంట్కి వచ్చేసాము. సో చూడండి అసలు అంబియన్స్ ఎంత బాగుంది కదా. ఇది పర్ఫెక్ట్ ఒక డేట్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా లేకపోతే హస్బెండ్ వైఫ్ కపుల్స్ జస్ట్ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్, లోన్లీ టైమ్. అండ్ అంబియన్స్ వ్యూ చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద డ్రింక్ కాక్టైల్, ఐఎమ్ సారీ మాక్టైల్ ఇది. సో మాక్టైల్ ఎందుకంటే సౌమ్య కూడా తాగలేదు కాక్టైల్, ఎందుకంటే డ్రైవ్ చేయాలి కదా. సో అందుకని మాక్టైల్స్ ఆర్డర్ చేసాము. సో ఇది పన్నీర్ స్లైడరు, చాలా బాగుంది, నాకు నచ్చింది. సో ఇది హై టీ మెనూ అనమాట. సో ఇది మష్రూమ్ గ్యోజా, సో ఒక చైనీస్ డిష్, ఇది పాన్ ఫ్రైడ్ గ్యోజా అనమాట. సో దాంతోపాటు డిప్స్ ఏవో ఇచ్చారు. సో చాలా బాగుంది టేస్ట్ మాత్రం. సో అండ్ ఆల్సో సౌమ్య ఇప్పుడు టేస్టింగ్ చేస్తుంది, ఎందుకంటే తను ఆల్రెడీ షూట్ స్టార్ట్ చేసి చాలాసేపు షూట్ చేసి పాపం టైర్డ్ అయిపోయి ఉంది కదా. అందుకని ఇంకా బ్రేక్ తీసుకొని ఇంకా మాక్టైల్స్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. చూడండి ఇది డెవిల్ ఎగ్, చుట్టూ చికెన్ అనమాట, చికెన్ ర్యాప్డ్ ఎగ్. డెజర్ట్ సర్వ్ చేశారు. డెజర్ట్ చూడండి, ఇది బిస్కాఫ్, లోటస్ బిస్కాఫ్, తర్వాత చాక్లెట్ ఆర్ట్, ఇంకా ఒక బిస్కెట్ ఏదో ఫిల్డ్ అనమాట దానిలో. సో వ్యూ మాత్రం చాలా బాగుంది పైనుండి. సో ఆఫ్టర్నూన్ టైం కదా హై టీ అంటే, లేకపోతే కూడా డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది వ్యూ. డిన్నర్కి కూడా మనం వెళ్ళచ్చు. సో వెనకాల చూస్తున్నారు కదా అది కాన్రాడ్ హోటల్. సో కాన్రాడ్ పక్కనే కదా. సో కాన్రాడ్ వ్యూలో పెట్టి నేను వీడియో చేస్తున్నాను. సో చాక్లెట్ ఆర్ట్, తర్వాత ఈ బిస్కాఫ్ కూడా చాలా బాగుంది, టేస్టీగా ఉంది, ఐ లైక్డ్ ఇట్. సో చూడండి వ్యూ ఇట్లా ఉంటుంది అనమాట రెస్టారెంట్ నుంచి. అక్కడ హల్సూర్ లేక్ కూడా వ్యూ కనపడుతుంది మనకి. సో మస్ట్ ట్రై ఫర్ రొమాంటిక్ డేట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ కపుల్స్ ప్లీజ్ డూ ట్రై టూ మూన్స్ 1MG మాల్. సో చాలా బాగుంది అంబియన్స్ అయితే, మేము మాత్రం బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ అండ్ అంబియన్స్. వాష్రూమ్ ఏం చూపిస్తావమ్మా? సో వాష్రూమ్ చాలా బాగుంది టూ మూన్స్లో, అందుకని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. సో ఇంకా బయలుదేరాం అనమాట ఇంటికి. కొంచెం షాపింగ్ చేద్దామని మార్క్స్ స్పెన్సర్స్కి వెళ్ళాము, కానీ ఏం నచ్చలేదు. సేల్ ఉంది కానీ బట్ స్టిల్ వీ డిడ్ంట్ లైక్ ఎనీథింగ్. సో ఇంకా ఇంటికి బయలుదేరాం. ఇది చూడండి గురుద్వారా, చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ వీలైతే వెళ్ళండి, ఇది హల్సూర్ లేక్ దగ్గరే ఉంది కదా. సో మేము ఒక సండే వెళ్ళాము లంగర్ తింటాను, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. I remember when we used to lay on the grass and watch the sun go away, but now you're gone. సో ఇది సాటర్డే నేను వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం మా మదర్కి బాగాలేదు, సో చూడటానికని వెళ్ళాల్సి వచ్చింది. సో నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను క్యాబ్లో. సో టెర్మినల్ 2 నుండి నా ఫ్లైట్ ఈరోజు. సో నేను టెర్మినల్ 1లోనే ఎక్కాను ఇంతకు ముందంతా కూడా, విశాఖపట్నంకి వైజాగ్కి. సో ఈరోజు టెర్మినల్ 2 నుండి ఎక్కుతున్నాను అనమాట ఫస్ట్ టైము. కాకపోతే మేము సింగపూర్ వెళ్ళినప్పుడు టెర్మినల్ 2 నుండి ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ బోర్డ్ చేసాము. సో డొమెస్టిక్ ఫస్ట్ టైం అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. సో బయట అంబియన్స్ అంతా కూడా తెలిసిందే. సో ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇంకా జస్ట్ 2 సూట్ కేసెస్తో ఇంకా బయలుదేరాను నేను. చూడండి అసలు ఒక గార్డెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇదంతా కూడా బ్యాంబూతో చేశారు. బ్యాంబూ అసలు ఎంత ఇంట్రికేట్ వర్క్ చూడండి. ఇంకా అని చూడాలన్నమాట, అసలు కళ్ళు అప్పగించేసి ఇంకా అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ఆర్కిటెక్చరు. సో ఇంకా జస్ట్ వీడియో తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. నాకు టైం అయిపోయింది ఆల్రెడీ. జస్ట్ కొంచెం వ్లాగ్ కోసం అన్నట్టు కొంచెం వీడియోస్ తీస్తున్నాను. లోపలికి కూడా చూపిస్తాను రండి. చెక్ ఇన్ చేసేసి ఇంకా సెక్యూరిటీకి కూడా వెళ్ళాలి కదా, ఇంకా వెళ్ళిపోదాం.
అయిపోయింది. చూడండి అసలు జలపాతము, తర్వాత ఫారెస్ట్లో వచ్చినట్టు, ఒక పెద్ద గార్డెన్లో వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. The words I spoke, I've been saying many. సో ఫ్లైట్ బోర్డ్ చేసేసాను. చూడండి అసలు మేఘాలు ఎంత బాగున్నాయో, పాలసంద్రం లాగా ఉంది కదా, నీలి మేఘాలు, తర్వాత కిందన మేఘాలు ఏమో పాల రంగులో భలే ఉంది అసలు. ఇంత బాగుంటే అసలు ఇంక రీచ్ అయిపోయాను నేను. ఇది అరకులో ఇలాగా ఉంటారనమాట. ఇది బుర్రకథలు. వైజాగ్లో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ, బాయ్.